అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. రీసెంట్ గా ఒక డాక్టర్ చేసినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. Lost my 28-year-old patient due to UTI. She was a 28-year-old patient, कॉर्पोरेट वर्कर थी, बहुत ज्यादा पब्लिक ट्रांसपोर्ट यूज करती थी, इसलिए थर्ड एपिसोड ऑफ यूटीआई था. इतना ज्यादा सीवियर कि जब तक वो हमारे पास आए तब तक ब्लड में इन्फेक्शन बैठ गया था एंड हम उन्हें डिस्पाइट ऑफ आवर बेस्ट एफर्ट्स वी कुडंट सेव हर. मैंने जब उनकी फैमिली से हिस्ट्री ली तो पता चला कि बहुत ज्यादा वो अपना यूरिन होल्ड करती थी एंड पिछले कुछ टाइम से उन्हें प्रॉब्लम थी. అందులో ఆవిడ ఏం చెప్తున్నారంటే 28 ఇయర్స్ ఉన్నటువంటి ఒక లేడీ, ఆమె కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తారంట. ఆమె యూరిన్ని పదే పదే ఆపుకోవటం వల్ల, యూరిన్ని స్టాప్ చేసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసి అది బ్లడ్లోకి వెళ్ళిపోయి ఆవిడ చనిపోయింది. సెప్సిస్ అంటారు కదా, అలా అయ్యి చనిపోయిందని చెప్పి ఆవిడ వీడియో చేశారు. సో యూరిన్ని ఆపుకోకండి దయచేసి. యూరిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పాస్ చేయండి. ముఖ్యంగా మహిళలు, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆవిడ వీడియోలో చెప్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, జనరల్గా లేడీస్ ముఖ్యంగా ఏంటంటే ఆఫీసులో వర్క్ చేసేవాళ్ళు, లేకపోతే అవుట్డోర్స్లో వెళ్ళి పనిచేసేవాళ్ళు, ఫీల్డ్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, లేదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ని యూజ్ చేసేవాళ్ళు కావచ్చు, యూరిన్ పాస్ చేయడానికి కొంచెం స్టాప్ చేసుకుంటూ ఉంటారు. యూరిన్ రెగ్యులర్గా పాస్ చేయడానికి ఇబ్బంది పడతారు అవకాశం లేక. తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ లేకపోతే పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయాలంటే కూడా అవి నీట్గా ఉండవు, హైజీనిక్గా ఉండవు, లేనిపోయిన రిస్క్ ఎందుకు అని చెప్పేసి కూడా యూరిన్ని ఆఫ్ చేసుకొని మెల్లగా ఎప్పుడో టైం దొరికినప్పుడు పాస్ చేస్తుంటారు. అలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి అది బ్లడ్లోకి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, సెప్సిస్గా మారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఇంతకుముందు అలాగే చనిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మహిళలు? నిజంగానే అట్లా యూరిన్ ఆపుకోవటం ప్రాబ్లమే కదా? మంచి ప్రశ్న రేజ్ చేశారమ్మా మీరు. ఎందుకంటే స్త్రీల లోపల యూరినరీ ఇన్ఫెక్షన్స్ పురుషుల కంటే 4 రెట్లు అధికం. ఎందుకు అని అంటే మూత్రనాళం అనేది పురుషులో 22 సెంటీమీటర్లు ఉంటుంది, కానీ స్త్రీలో 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. రెండవది, యూరిన్ కంట్రోలింగ్ యూనిట్స్ కూడా స్త్రీల లోపల కొంత బలహీనంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ 4 సెంటీమీటర్లోనే 2 స్ఫింక్టర్స్ ఉండాలి. పురుషులకైతే అంత పొడవైన దాంట్లో 2 స్ఫింక్టర్స్ చాలా పటిష్టంగా పనిచేస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, స్త్రీలు చిన్నతనం కూడా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, తల్లి కూడా చెప్తుంది, అమ్మ నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, అక్కడ వాష్రూమ్స్ బాగుండవు కాబట్టి నువ్వు ఇంటికి వచ్చే వరకు కూడా నీళ్లు తాగకు, కొద్దిపాటి నీళ్లతో మేనేజ్ చేసుకో, ఇంటికి వచ్చిన పొద్దులే అని అంటారు. ఎందుకంటే అక్కడ వాష్రూమ్స్ వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని వాళ్ళ భావన. అది కొంతవరకు కరెక్ట్ కావచ్చు, ఎందుకంటే అన్ని చోట్ల వాష్రూమ్ అంత క్లీన్ గా ఉండవు. కానీ జనరల్ గా మూత్రం ఆపుకుంటే ఏమవుతుంది, అది స్త్రీల్లో అయినా సరే పురుషులు అయినా సరే దాని ఎఫెక్ట్ ఏంటి అది తెలుసుకుందాం. బ్లాడర్ కి 3 పొరలు ఉంటాయి. ఒకటి బయట పొర అంటాం సీరోజా, మధ్యలో మస్కులర్ లేయర్ అంటే కండరాలు, మూడవది మ్యూకోజా అంటే లోపలి పొర, మూత్రంతో టచ్ అయ్యేటువంటి ఒక పొర. ఆ లోపల ఉన్న పొర చాలా సున్నితమైనది, చాలా పలుచనైనది. దీని కనుక యూరిన్ ఎక్కువగా ప్రెషర్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ మూడో పొర లేక మ్యూకోజల్ పొర గట్టిగా మసిల్ లేయర్ కి అతుక్కుపోతుంది. ఎందుకంటే యూరిన్ ప్రెషర్ బాగా అన్ని వైపులా వ్యాపించడం వల్ల లోపల ఉన్న పొర బయట ఉన్నటువంటి పొరలకు అతుక్కుపోయి ఆ రెండింటి మధ్యలో వచ్చే రక్త నాళాలు ఏవైతున్నాయో అవన్నీ కంప్రెస్ అయిపోతాయి. ఈ పొరల మధ్యలో కొంత గ్యాప్ ఉంటేనే రక్త ప్రసరణ బాగా సజావుగా సాగుతుంది. బయట పొరకి, మధ్య పొరకి, లోపల పొరకి మధ్యలో కొంత గ్యాప్స్ ఉంటాయి, కొన్ని మిల్లీమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లోనే రక్తనాళాలు పెనిట్రేట్ చేసి బ్లడ్ ఫ్లో ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి మురికి రక్తాన్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 3 పొరలు ఒకదాని కూడా అతుక్కుపోయాయో, మధ్యలో 0.1 మిల్లీమీటర్ కూడా స్పేస్ లేకపోవడం వల్ల ఆ రక్తనాళాలన్నీ కూడా కంప్రెస్ అవుతాయి. ఇది ఎలా అవుతుంది అంటే, మన చేతి ఒక ఉంగరానికి మనం తాడు కట్టేసాం అనుకోండి, ఆ ఉంగరం టిప్కి బ్లడ్ ఫ్లో వెళ్ళదు. ఆ ఉంగరం గట్టిగా మనం తీసేసి దాన్ని కట్ చేస్తే తప్ప ఆ ఫింగర్ కుళ్ళిపోతుంది. అలాగే మూత్రనాళాలు ఇలా జరుగుతున్న విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి మూత్రము టైట్ అయినప్పుడు మనకు ఒక అర్జీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, బ్రెయిన్ లో ఒక సెంటర్ ఉందండి, దాన్ని మిక్చురేషన్ సెంటర్ అంటారు, లేక యూరిన్ పాస్ చేయమని చెప్పే సెంటర్. అది పారాసెంట్రల్ లాబ్యూల్ అని పైన కార్టెక్స్ లో ఉంటుంది, పై భాగంలో ఉంటుంది. మన మేధస్సు ఎక్కడైతే ఉంటుందో దాని పక్కన ఉంటుంది. ఇది ముందే గుర్తిస్తుంటుంది. బ్లాడర్ లో ప్రెషర్ పెరుగుతుంటే దాని సిగ్నల్స్ అన్ని కూడా పైకి వెళ్తాయి. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, బ్లాడర్ ఎంటీగా ఉన్నప్పుడు ఏ ప్రెషర్ అయితే ఉంటుందో బ్లాడర్ నిండే వరకు కూడా ఆల్మోస్ట్ అదే ప్రెషర్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మనం 10 నిమిషాలకు 3 నిమిషాలకు పోయే అవసరం లేదు. నార్మల్ కెపాసిటీ ఒక పురుషుడికి బ్లాడర్ ఫుల్ అవుతే 500 మిల్లీలీటర్లు ఉంటుంది. స్త్రీలలో చూస్తే 800 మిల్లీలీటర్లు ఉంటుంది. ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా? ఎందుకంటే అది ఒక లెర్న్డ్ బిహేవియర్ లేక అక్వైర్డ్ బిహేవియర్. మనం రోజువారీగా కొంత ఆపుకుంటూ ఉంటే ఆ ఆపుకోవడానికి కండరాలు సాగిపోతాయి. సాగిన తర్వాత కెపాసిటీ పెరుగుతుంది. ఇది నార్మల్ అని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ ఆ కండరాల యొక్క టోన్ తగ్గిపోతుంది. కాబట్టి మూత్రం విసర్జించే సమయంలో అంత ప్రెషర్ డెవలప్ చేయలేరు. ఇంకో ముఖ్యమైన విషయం, ఎవరైనా సరే
500 ml తర్వాత మూత్రాన్ని ఆపుతున్నారు అని అంటే ఆ రక్త ప్రసరణ కట్ ఆఫ్ అవడం వల్ల లోపల ఉన్న పొర మ్యూకోజాలో ఉన్న సెల్స్ అన్ని కూడా స్ప్రెడ్ అయిపోతాయి, అంటే రాలి పడిపోతుంటాయి. పడిపోయి ఎక్కువసేపు మూత్రం ఆపిన తర్వాత పోసే మూత్రం కొద్దిగా ఎర్రటి రక్తపు చుక్కలు రావచ్చు. ఇదేంటి నాకు రక్తం ఎందుకు వచ్చిందని భయపడుతుంటారు. వాళ్ళు చేసిన పని వల్ల ఇలా జరిగిందనే విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆపినందువల్ల బ్లీడింగ్ అవుతుందని వాళ్ళకి తెలియదు, ఆపినందువల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని వాళ్ళకి తెలియదు. పోనీ అలాగే కంటిన్యూ అయ్యారు అనుకుందాం. ఎందుకంటే 5 years పాప స్కూల్కి వెళ్తుంది, 4 years పాప స్కూల్కి వెళ్తున్నారు. అప్పటి నుంచి ఆమె అడల్ట్హుడ్ వచ్చే వరకు కూడా ఇదంతా ఒక విషయస్ సైకిల్. వాళ్ళు సొంతంగా ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా తల్లి చెప్పపోయినా సరే ఆఫీస్ లో పనిచేస్తూ కూడా పదే ఆఫీస్ లో ఏం వెళ్తాం యూరిన్ కి 10 మంది నుంచి వెళ్ళాలి వాష్రూమ్ వైపుకి అనేది ఒకటి. అక్కడ వాష్రూమ్ ఎలా ఉంది అనేది ఇక ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. కాబట్టి వాష్రూమ్ లోపల వెళ్ళడానికి జంకినందువల్ల లోపల పొర దెబ్బతినడం, లోపల పొరలో క్రాక్స్ రావడం, ఆ క్రాక్స్ మధ్య నుంచి బ్లీడింగ్ కావడం. మూత్రం పోస్తే కూడా కొంతమంది ఇంకో ముఖ్య విషయం, మూత్రం ఆపిన తర్వాత పోయడానికి స్టార్ట్ చేద్దంటే కుదరదు. ఎందుకు కాదు అంటే ఎలాస్టిక్ వైర్ ఉందనుకో, ఎలాస్టిక్ రబ్బర్ ఉంటే దాన్ని లాగితే కొంతవరకు చేస్తే వెనక్కి వచ్చేస్తుంది. చివరి దాకా లాగేసాం అనుకోండి, ఎక్స్ట్రీమ్ లాగేస్తే ఇక మళ్ళీ వదిలినా సరే దగ్గరకు రాలేదు. కరెక్ట్. సో బ్లాడర్ కంట్రోల్ కూడా అలాగే కొంతవరకు మనం ఓవర్ డిస్టెండ్ అయినా పర్లేదు, మళ్ళీ రికవర్ అయ్యి మూత్రం పోస్తాయి. కానీ ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళిన వాళ్ళకు మూత్రం పోతాం అంటే ఆ ప్రెషర్ డెవలప్ చేయలేరు, ఆ టోన్ వాళ్ళకి రాదు, మూత్రం ఇనిషియేట్ చేయలేక బాధపడుతుంటారు. మూత్రం పోయబోతే బ్లీడింగ్ అవుతుంది, మంటతో వస్తుంది. ఒకసారి అయింది అనుకోండి, పర్లేదు ఎందుకు అయిందో మనం వేడి చేసింది, మనం ఏదో నాన్ వెజ్ తిన్నాం అనుకుంటారు. కానీ ఎవరైనా సరే దీని పెద్ద ఇన్ఫెక్షన్ గా పెద్ద ప్రాబ్లం గా భావించకపోవచ్చు. ఎందుకంటే ఇది నార్మల్, అంతే కదండి. ఇప్పుడు నార్మల్ యూరిన్ పాస్ చేయడం మనం ఎవరికి ఇన్నిసార్లు పోసామని కానీ ఇంతసేపు పోస్తున్నామని కానీ ఇలా వచ్చిందని ఎవరికి మనం డిక్లేర్ చెయ్యము, చేయాల్సిన అవసరం లేదని మనం అనుకుంటాం. కానీ నెక్స్ట్ ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అంటే, ఉదాహరణకు లాంగ్ టర్మ్ లోపల మనం మూత్రం ఆపుతూ పోయాం, బ్లాడర్ కెపాసిటీ పెరిగింది, మేము ఒకళ్ళు చూసాము 500 ఉండవలసింది 1000 ml వరకు వెళ్ళిపోయింది. ఆ మూత్రం పోయేదాకా మా దగ్గరకు వచ్చింది. అదేంటమ్మా నువ్వు రోజు మూత్రం పోసి ఎందుకు ఆగిందని అంటే, నేను చాలా ఆపుకున్నానండి, ఇప్పుడు బొడ్డు పైకి వచ్చేసింది, ఛాతీని టచ్ చేస్తుంది నా బ్లాడర్, నేను పోద్దాం అంటే నాకేం రావట్లేదు. అలాంటి వాళ్ళకి మేము చిన్న గొట్టం వేసి ఖాళీ చేసిన తర్వాత ఒక 2-3 వారాలలో పెడతాం. ఎందుకంటే ఆ మెల్లగా కాంట్రాక్ట్ అయ్యే కెపాసిటీ రికవర్ అవుతుందని ఆశతో చేస్తాం. ఓవర్ డిస్టెన్షన్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ కంట్రోల్ తిరిగి మళ్ళీ సంకోచ వ్యాకోచాలని మర్చిపోతాయి, లేక ఆ సంకోచ వ్యాకోచాల యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కిడ్నీ నుంచి యూరిన్ కిందకు వచ్చేటప్పుడు బ్లాడర్ దగ్గరకు వచ్చిన చిన్న వాల్వ్ ఉంటుంది, దాన్ని యూరెటరో వెసికల్ జంక్షన్ లేక అక్కడ యూవిజా అనే చిన్న స్ఫింక్టర్ ఉంటుంది. దాని పని ఏంటంటే, కిడ్నీ నుంచి మూత్రం కిందికి వస్తే బ్లాడర్ లో పడాలి. బ్లాడర్ నిండిన తర్వాత మనం మూత్రం పోయబోతే రివర్స్ వెళ్ళకూడదు. ఎందుకంటే పైనుంచి కిడ్నీ నుంచి మూత్రం వచ్చిన తర్వాత బ్లాడర్ నుంచి బయటికి వెళ్ళాలి తప్పితే మళ్ళీ వెనక్కి వచ్చేసింది అనుకోండి మూత్రం, అది ప్రాబ్లం. ఎందుకంటే ఇక మూత్రం పోయలేం, మనం కిందికి పైకి వెళ్తూ మనం సఫర్ అవుతుంటాం. కాబట్టి భగవంతుడు గాని ఈ నేచర్ గాని మనకిచ్చిన వరం ఏంటంటే, కిడ్నీ యొక్క గొట్టానికి బ్లాడర్ కి మధ్యలో ఒక వాల్వ్ పెట్టారు, అది 1-way వాల్వ్. పైనుంచి కిందికి మాత్రమే వస్తుంది. కిందికి వచ్చినటువంటి మూత్రం, ఉదాహరణ మనం మూత్రం పోస్తున్న సమయంలో ఆ వాల్వ్ మూసేసుకొని కిడ్నీ వైపు పోకుండా మూసుకుంటుంది, బయట వైపు ఉన్నటువంటి నాళం ద్వారా యూరిన్ బయటకు రావాలి. ఇది నార్మల్. కానీ ఎవరైతే ఎప్పుడు ఆపుకుంటూ ఆ బ్లాడర్ కెపాసిటీ పెరిగిపోయి బ్లాడర్ యొక్క టోన్ తగ్గిపోయి అలాంటి వాళ్ళలో ఈ 1-way వాల్వ్ అవుతుందో అది 2-way వాల్వ్ అవుతుంది. అంత ఓవర్ డిస్టెన్స్ అయినాక ఆ మూత్రం పోయబోతే మూత్రం బయటికి రాకుండా రివర్స్ కిడ్నీలోకి వెళ్ళిపోతుంది. కిడ్నీలోకి వెళ్ళి దాన్నే వెసైకో యూరిటరల్ రిఫ్లక్స్ అంటారు. అంటే బ్లాడర్ నుంచి కిడ్నీలకు మూత్రం వెళ్తుంది. వెళ్ళినప్పుడు బ్లాడర్ యూరిన్ అనేది కొంత అన్క్లీన్, పరిశుభ్రత లోపించి ఉంటుంది, కిడ్నీలో యూరిన్ పర్ఫెక్ట్ గా క్లీన్ ఉంటుంది. కాబట్టి బ్లాడర్ యూరిన్ కిడ్నీకి వెళ్తే ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తూ పైదాకా వెళ్ళిపోతుంది. దానివల్ల మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయింది, అందువల్ల మనిషి చనిపోయిందని. సో రివర్స్ లో రావడం అనేది చాలా డేంజరే. అలా ఉంది అని అంటే, మనం మూత్రం పోస్తుంటే వాటర్ జెట్ అంటాం, అంటే మూత్రం పోస్తుంటే వెనక్కి జట్లు కొడుతున్నాయని చెప్తారు కొంతమంది, దాన్ని వాటర్ హ్యామర్ అంటారు. నీటితో సుత్తితో కొట్టినట్టు ఉంటుంది. మూత్రం ఎంత ట్రై చేస్తున్నా కిడ్నీలో ప్రెషర్ వస్తుంది తప్పితే మూత్రం బయటకు రావట్లేదు. ఇదంతా కూడా ఒక లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఆఫ్ ఓవర్ డిస్టెన్షన్. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఇలా రివర్స్ లో వెళ్ళిపోతుంది. రివర్స్ వెళ్ళినాక మెల్లగా కిడ్నీలు దెబ్బతినడం మొదలవుతాయి. కిడ్నీ ఫంక్షన్ కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు జీరో అయిపోవచ్చు, ఎందుకంటే రివర్స్ పోతుంది. ఎవరైనా సరే ఈ దశలో మా దగ్గరకు వచ్చి రివర్స్ వెళ్తుంది అనే దశలో మాకు కనబడితే వెంటనే వాళ్ళకు ఆ వాల్వ్ రిపేర్ చేసే సర్జరీ చెప్తాం. అది ఎండోస్కోపీ కావచ్చు, ఓపెన్ సర్జరీ కావచ్చు. ఇలా రివర్స్ లో స్టార్ట్ అయిందంటే ఆ వ్యక్తి యొక్క కిడ్నీస్ అపాయంలో ఉన్నట్టే, జీవితం కూడా అపాయంలో ఉన్నట్టే. కాబట్టి ఆ రివర్స్ ఫ్లో అనేది తొలి దశలో చూసినా సరే ఇనిషియల్ గా కొన్ని ఏమన్నా బ్లాడర్ ట్రైనింగ్ టెక్నిక్స్ చెప్తాం. అది కనుక రికవర్ కాకపోతే ఆ వాల్వ్ ని టైట్ చేసేటువంటి చిన్న టెఫ్లాన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి ఇచ్చి కొంచెం టైట్ చేసే ట్రై చేస్తాం. అలా కుదరని పక్షంలో దానికి ఎండోస్కోపిక్ సర్జరీస్ వచ్చినాయి, లాప్రోస్కోపిక్ సర్జరీస్ వచ్చినాయి, రోబోటిక్ సర్జరీ వచ్చింది. ఇవన్నీ లేని చోట ఓపెన్ సర్జరీ కూడా ఉంది. సో ఇలా ఆ వాల్వ్ ని మళ్ళీ రిస్టోర్ చేయాలి. చేయని పక్షంలో బ్లాడర్ యూరిన్ పైకి వెళ్తుంది.
విచ్ ఇస్ నాట్ గుడ్. బ్లాడర్ లో ఉన్న యూరిన్ మనకేం ఇన్ఫెక్షన్ చేయదండి, కానీ బ్లాడర్ యూరిన్ కిడ్నీకి వెళ్తే మాత్రం ఇన్ఫెక్షన్ అవుతుంది. ఈ పాయింట్ గమనించండి. యా కాబట్టి ఎవరైనా మూత్రంలో మంట వచ్చినా, మూత్రంలో బ్లీడింగ్ అయినా, మూత్రం పోయబోతే సరిగా కాంట్రాక్షన్ డెవలప్ చేయలేకపోయినా అర్జెంట్ గా మాత్రం రావాలి, ఎందుకంటే అది తొలి దశ. అలా కాని పక్షంలో అడ్వాన్స్ స్టేజ్ లో అయితే సర్జరీసే ఉంటాయి. ఒకవేళ కిడ్నీ ఫెయిల్ అనేది వచ్చిన తర్వాత ఆ కిడ్నీ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఇస్తాం తప్పితే ఈ వాల్వ్ రిపేర్ చేసినా పెద్ద లాభం జరగకపోవచ్చు. అలాంటి వాళ్ళకి మేము డయాలిసిస్ చేయటం, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయటం, ఆ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మళ్ళీ కొత్త కిడ్నీ కానీ దెబ్బ తగ్గుతుంది, ఆ స్ఫింక్టర్ మాత్రం అప్పుడు రిపేర్ చేసుకుంటాం. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. మనకు తెలియనటువంటి కొన్ని చిన్న మూఢనమ్మకాల వల్ల కానీ, మనకు అసౌకర్యం అనుకున్న చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల కానీ స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్ కి దారితీస్తుంది అనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అంతేగాని మూత్రం ఆపడం వల్ల సడన్ గా మనిషి చనిపోవడం అనేది జనరల్ గా జరగదండి. అంటే సార్ జనరల్ గా జరగదు. ఇన్ఫెక్షన్ అయ్యి సెప్సిస్ అయింది అంటున్నారు సార్, అది ఎలా జరిగి ఉండొచ్చు? ఇన్ఫెక్షన్ అయ్యి బ్లాడర్ లో ఉన్న యూరిన్ కిడ్నీకి వెళ్తే దాన్ని సెప్సిస్ అంటాం. రివర్స్ వెళ్ళిందంటే అది సెప్సిసే, కిడ్నీలో చీమ్ పడుతుంది. ఆ బ్లాడర్ యూరిన్ ఈజ్ నాట్ వెరీ క్లీన్, స్టిల్ అది మనకేం ఇబ్బంది కలిగించదు. కానీ బ్లాడర్ యూరిన్ కిడ్నీలోకి వెళ్తే మాత్రం ఇట్ ఈస్ సెప్సిస్. ఎందుకంటే ఆ భాగానికి ఇది అన్క్లీన్, ఇందులో కొన్ని బ్యాక్టీరియా ఉన్నా సరే మనం తట్టుకునే ఇమ్యూనిటీ బ్లాడర్కు ఉంది, కానీ కిడ్నీకి లేదు. కిడ్నీ అక్కడ ఫిల్టర్ చేస్తూ అత్యంత క్లీన్ అట్మాస్ఫియర్ లో పనిచేసుకుంటుంది. దానిలో కనుక మనం కొంత మురికి రుద్దామనుకోండి, అది ఇన్ఫెక్ట్ అయ్యి అది ఫెయిల్యూర్ కి దారితీస్తుంది. అందుకే మేము చెప్పేది, రివర్స్ లో వచ్చినటువంటి వాళ్ళు మూత్రం పోసేటప్పుడు వీపులో నొప్పి వచ్చింది అనుకోండి, వీపులో జెట్స్ పరిగెత్తినట్టు కనిపించింది అనుకోండి, కొంతమంది వెనక్కి తిరిగి చూస్తారు పాకెట్ లో ఏమైనా పడిపోయిందా అని. అలాంటి ఫీలింగ్ వస్తుంది. మనం మూత్రం పోస్తే వెనక్కి ఏదో పడిపోయింది అన్నట్టు కానీ, వీపు దగ్గర గుద్దుతున్నట్టు కానీ అనిపిస్తే అది చాలా సీరియస్ కాంప్లికేషన్, అర్జెంట్ గా మాదర్ రావాలి. సింపుల్ స్కానింగ్ ద్వారా కూడా దాన్ని గమనించవచ్చండి. కిడ్నీలోకి రివర్స్ ఫ్లో వెళ్తుందా, వెళ్తుంటే దాన్ని ఆపాల్సినటువంటి టెక్నిక్స్ ఏంటి, అవన్నీ చేసుకొని మూత్రం మీకు వచ్చితే మాక్సిమం ఎంతసేపు ఆపవచ్చు అంటే 10 నుంచి 15 నిమిషాల నుంచి ఆపరాదు. ఆపినట్లయితే ఆ బ్లడ్ ఫ్లో కట్ ఆఫ్ అవ్వడం, అదే ఇన్ఫెక్షన్ నాంది పలకడం, అదే రివర్స్ వెళ్ళడం, అదే కిడ్నీ డిస్ఫంక్షన్ దారి తీయడం, మనం పట్టించుకోకపోతే ఫెయిల్యూర్ దారి తీయడం, ఆ ఫెయిల్యూర్ కి ట్రీట్ చేయకపోతే మనిషి చనిపోవడం. ఇవి స్టెప్ బై స్టెప్ మనిషిని కృంగతీసేటువంటి సింపుల్ అంశాలే. అందుకే పురుషులైనా స్త్రీలైనా సరే వాష్రూమ్ ఎట్లా ఉంది దానికంటే కూడా మనం ఎంతసేపు ఆపాము, ఇక ఆపలేని పరిస్థితిలో ఉంటే ఏదో చేయకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అబ్బాయిలు చూడండి, ఎక్కడైనా చెట్ల కింద పోసేస్తుంటారు, వాళ్ళు ఏం సిగ్గుపడరు. కానీ అబ్బాయిలకి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఆర్ మచ్ లెస్ దాన్ విమెన్. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి. ఏదైనా సరే బస్సులో ప్రయాణిస్తున్నావు, మనకి వాష్రూమ్ లేదంటే మనం ఏం చేస్తాం, డ్రైవర్ని అడుగుతాం, ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాం, అట్లా పర్లేదు. కానీ పొద్దున సాయంత్రం రాత్రి ఇదే పని చేసాం అనుకోండి, తప్పకుండా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇది గుర్తుంచుకుంటే ఇది సింపుల్. మనం మూత్రం పోయడం అనేది పెద్ద ఖర్చుతో విషయం కాదండి. మూత్రం పోయాలి, పోస్తే మన కిడ్నీస్ రక్షించుకుంటాం అంతే. అది ఆ పండు గుర్తుపెట్టుకుంటే ఎవరైనా సరే లైఫ్ లాంగ్ ఆ కిడ్నీస్ ఫెయిల్ కాకుండా, బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుకునే ఛాన్సెస్ మాత్రం పుష్కలంగా ఉంటాయి. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.